పెరిగిన విద్యుత్ ఛార్జీలకు నిరసనగా వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాలతో వైసీపీ ఆందోళన బాటపట్టింది. నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించాలంటున్న ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డితో మా ప్రతినిధి శరత్ కుమార్ ఫేస్ టు ఫేస్. పోరుబాట ఏదైతే విద్యుత్ ఛార్జీలు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఈరోజు ప్రజలపై భారం మోపడానికైతే మాత్రం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అయితే మిలీనియం విద్యుత్ స్టేషన్కు అదైతే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని సార్ ఈరోజు ప్రధానంగా పెద్ద ఎత్తున కూడా ప్రజలపై భారం మోపిన పరిస్థితి, దీని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలా స్పందిస్తుంది? ఇది మీరందరూ కూడా చూస్తుంటారు. ఈరోజు వేల మంది ప్రజలు, అంటే ఒక రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమం కాదు, జిల్లా స్థాయిలో కాదు, ఒక్క సిటీ నియోజకవర్గం నుంచే ఈరోజు ఇన్ని వేల మంది రోడ్డు మీదకి రావడం కూడా జరిగింది. ఈరోజు ప్రజల నుంచి వచ్చినటువంటి ఆవేశం, ప్రజలలో ఉన్నటువంటి బాధ ఈరోజు వారు ముందుకొచ్చి వాళ్ళు చెప్తా ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ వారి పక్షాన్ని నిలబడి ప్రభుత్వానికి ఈ సమస్యను తీసుకురావడానికి చేసిన ప్రయత్నమే. ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. అన్ని రకాలైనటువంటి పథకాలు లేక ఇబ్బంది పడతా ఉంటే కరెంట్ అనేది పేదవాడి నుంచి ఉన్నత వర్గాల వరకు ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది. అటువంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? గతంలో పెంచినటువంటి కొంత ఛార్జీలని నేను తగ్గిస్తాను, పెంచినటువంటి పరిస్థితులు అని చెప్పారు. కానీ ఈరోజైతే తగ్గించకపోగా 15,000 కోట్ల రూపాయలని నవంబర్ నెల నుంచి 6,000 కోట్ల రూపాయలు, డిసెంబర్ నెల నుంచి 9,000 కోట్ల రూపాయలు ప్రజల మీద మోపడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఏ ఒక్క వర్గానికో సంబంధించింది కాదు, ప్రతి సామాన్యుడి మీద కూడా ఈరోజు పడుతుంది. ప్రతి ఉన్నత వర్గంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ భారం పడుతుంది. కాబట్టి దాన్ని భరాయించే స్థితిలో లేరు. ఆదాయం తగ్గింది, ట్యాక్సులు పెరుగుతూ ఉన్నాయి, సంక్షేమ పథకాలు లేవు. మరి ఈరోజు ఈ కరెంటు బిల్లులు కానీ నిత్యావసర వస్తువుల ధరలు కానీ ఈ విధంగా పెంచుకుంటూ పోతే సామాన్యుడికి ఈరోజు ఉరితాడే శరణ్యం అని చెప్పి ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు వస్తే వారి తరపున పోరాడడానికి వైఎస్ఆర్సీపీ ముందుకు వచ్చింది. కొన్ని వేల మంది ఈరోజు సామాన్యులు కానీ అందరూ కూడా ఈరోజు రోడ్డు మీదకి రావడం, ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అని చెప్పి ప్రతి ఒక్కరిలో కూడా ఆవేదన ఉంది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. ఈ వేల మంది ప్రజలను చూసైనా కూడా ఆయన మనసు కరగాలి అని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తాం. ఏదైతే ఈ ఉద్యమం శ్రీకారం చుట్టారో ఈ ఉద్యమం ఇంతటితోటి ఆగిపోతుందా ఈ రోజుతోటి, లేకపోతే దీన్ని ముందుకు ఎలా తీసుకోవాలబోతున్నారు? సామాన్యుడికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా అండగా నిలబడబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఏదైతే ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద ఆయన పోరాడుతూ ఉన్నారు. ఈరోజు ఆరంభం మాత్రమే. ఈరోజు చూశారు వేల మంది రోడ్ల మీదకి రావడం. తప్పకుండా కనుక చంద్రబాబు నాయుడు గారిలో కనుక మార్పు రాకపోతే ఈ ఉద్యమం మరింత ఎక్కువగా ఉంటుంది. అది ప్రభుత్వానికి ఇబ్బంది కలిగే పరిస్థితులు కూడా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి. మేమేం కొత్త అడగట్లేదు, వేరే ఇవ్వమని అడగట్లా. ఆయన ఏదైతే చెప్పినారో, ఏదైతే ఉన్నాయో వాటినే చేయమని అడుగుతా ఉన్నాం. అవన్నీ చేయకుండానే ఈరోజు సుమారుగా 75,000 కోట్ల రూపాయల అప్పులు కూడా చేసేశారు. మరి పేదవాళ్ళకి ఏం ఒక్క రూపాయి కూడా సాయం చేయకుండా పైపెచ్చి వీళ్ళకి ట్యాక్సులు కానీ పన్నులు కానీ పెంచేస్తా అన్ని వేల కోట్ల రూపాయల అప్పులు కూడా చేసినప్పుడు ఏ విధంగా అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు? మీరు ఆలోచించండి. ఈరోజు ప్రతి ఒక్కరి గుండెలో ఉన్నటువంటి మాట ఇది. ఆ మాటని వైఎస్ఆర్సీపీ తరపున మీ దృష్టికి తీసుకొని వస్తూ ఉన్నాం. మీరు మారుతారని, ప్రజలందరినీ కరుణిస్తారని మీకు మరొకసారి మేము వైఎస్ఆర్సీపీ తరపున నెల్లూరు సిటీ నియోజకవర్గం తరపున అభ్యర్థిస్తూ ఉన్నాం. మరో కీలకమైనటువంటి విషయం, కూటమి ప్రభుత్వం నుంచి, కూటమి నేతల నుంచి అయితే మాత్రం పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్ జరుగుతున్న పరిస్థితి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో పెద్ద ఎత్తున విద్యుత్ ఛార్జీలు పెంచారు. విద్యుత్ డిస్కంలో కూడా అవినీతి జరిగినటువంటి పరిస్థితి. దీని పట్ల స్పందించాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు విద్యుత్ ఛార్జీలు పెంచడంపై మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. దీని పట్ల చంద్రశేఖర్ రెడ్డి ఏ రకంగా స్పందిస్తారు? మీరు ఆలోచించాలన్నా, చదువుకున్న వాళ్ళందరూ కూడా నేను ఏమంటానంటే, జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం పెంచారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి కొన్ని ఛార్జీలు పెంచారన్నారు. సరే, మీరు చెప్పిన దాన్ని బట్టి అనుకుందాం. మీరేం చెప్పారు? ఆ పథకాలు పెంచారు, నేను తగ్గిస్తానన్నారు. మరి ఇంతకుముందు పెంచినటువంటి ఛార్జీలని తగ్గిస్తానని చెప్పి ఇప్పుడు ఆ ఛార్జీల కంటే కూడా మీరు పెంచారంటే, జగన్మోహన్ రెడ్డి గారు పెంచిన ఛార్జీలు మీరు యాక్సెప్ట్ చేస్తూ మరి దాని మీద కూడా 15,000 కోట్ల రూపాయలు అదనంగా ఈరోజు పెంచినారంటే మీరు పాత రోజుల్లో జరిగిన అంశాన్ని ఏ విధంగా అనుకోవాలా? అసలు జగన్మోహన్ రెడ్డి గారితో పోలికేంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ప్రతి ఒక్కటి కూడా ఎన్ని పథకాలు, సుమారుగా 13 రకాలైనటువంటి నిత్యం పథకాలన్నింటినీ కూడా అందించినారు, డెవలప్మెంట్స్ చేసినారు, అన్నీ కూడా చేసినారు. ఆయనతో మీకు పోలికేంటి? ఆయన చేస్తున్నారని మీరు చేస్తున్నారా? ఆయన చేసినట్లు ఒక్కటి చేశారా? ఏ విధంగా మాట్లాడతారు? ఆయన పెంచాడన్నారు. ఆయన పెంచిన దాన్ని మళ్ళీ మీరు తగ్గించకపోక దాని మీద 15,000 కోట్ల రూపాయలు పెంచి అంతకుముందు పెంచినారని చెప్పి మాట్లాడడం అనేది చాలా హాస్యాస్పదమైనటువంటి విషయం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించినారు, అసహించుకుంటూ కూడా ఉన్నారు. ఏదైతే ప్రజల పట్ల అయితే మాత్రం కూటమి ప్రభుత్వం భారం పెంచిందని, సుమారు 1,500 కోట్ల మేర ఈరోజు ప్రజలపై విద్యుత్ ఛార్జీల భారం పడుతుందని, కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ఏదైతుందో దీన్ని నెరవేర్చాలంటూ ప్రజలపై భారం తగ్గియాలంటూ కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ భరత్తో చరిత్ర కుమార్, రాజ్ న్యూస్, నెల్లూరు నుండి.